గాడ్. దేవుడెవరు? ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. కీర్తనలు 147 అధ్యాయము 5వ వచనము. అవును ప్రియులారా, యేసయ్య సర్వశక్తివంతుడు. ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించి మన వలె అన్ని విషయాలలో శోధింపబడినప్పటికీ వాటన్నిటిని జయించుటకు ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. ఆయన తండ్రితో కలిగి ఉన్న అన్యోన్య సహవాసం ఆయనను శక్తివంతునిగా చేసింది. అవును, ఆయన శక్తివంతమైన బోధనలు అనేక హృదయాలను మార్చాయి. ఆయన వస్త్రపు చెంగును ముట్టిన రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్ల తన అరణ్య రోదన నుండి విడిపించబడింది. ఆయన మాట సెలవీయగా ఎగసి పడుతున్న సముద్రపు గాలి నిమ్మలమైంది. ఆయన ఆజ్ఞాపించగా గాలి, సముద్రము, పర్వతాలు, దయ్యాలు కూడా ఆయన మాటకు లోబడ్డాయి. అంతేకాదు, ఆయన పిలువగా చనిపోయిన చిన్నది సహితం బ్రతికి లేచినది. అవును, ఆయన మృతులను సహితం లేపుటకు శక్తి గలవాడు. అందుకే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని వ్రాయబడినది. అవును ప్రియులారా, ఆయన మరణాన్ని జయించి నిరంతరం జీవించుచున్నాడు గనుక తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. నిన్ను క్షమించుటకు, విడిపించుటకు, బ్రతికించుటకు, స్వస్థపరచుటకు, కనికరించుటకు, కాపాడుటకు, విమోచించుటకు, నీ కన్నీరు తుడుచుటకు, నిన్ను సంతోషముతో నింపుటకు, నిన్ను ఆ పరమునకు చేర్చుటకు కూడా ఆయన శక్తివంతుడు. కనుక ఆయన మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడు అని వ్రాయబడినది. అంతేకాదు, ఆయన యందు విశ్వాసముంచువారు ఆయన వలె పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసయ్య చెప్పాడు. అందుకే మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని శిష్యులతో చెప్పెను. వారు యేసయ్య చెప్పిన విధంగా చేసినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. వారి నీడ రోగుల మీద పడినను అనేకులు స్వస్థతలు, అద్భుతాలు పొందుకున్నారు. కనుక గొప్ప ఉజ్జీవంతో దేవుని సంఘం శక్తివంతంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు కనుక మీరు యూదయ, యెరూషలేము, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వ్రాయబడినది. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అంతర్జాతీయంగా అనేకులను ప్రభావితం చేసిన గొప్ప సువార్తికురాలు క్యాథరిన్ కుల్మన్. దేవునితో ఆమె కలిగి ఉన్న అన్యోన్య సహవాసం ద్వారా దేవుని శక్తితో నింపబడి ఆమె నిలిచిన ప్రతి చోట అనేక రక్షణ, స్వస్థత, అద్భుత కార్యాలు జరిగేవి. అనేక సభలలో ఆమె ప్రార్థించకుండానే, ప్రసంగించకుండానే, ఒక్క పాట కూడా పాడకముందే ఆ ఆవరణమంతా దేవుని మహిమతో నింపబడి అనేకులు స్వస్థతలు, అద్భుతాలు పొందుకునేవారు. బలహీన ఘటమైన ఆమె ద్వారా దేవుని శక్తి అత్యంత ప్రభావితంగా ప్రచురించబడింది. ఇప్పటికీ పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన ఆమె ప్రసంగాలు అనేకులను ఉజ్జీవంలోకి నడిపిస్తున్నాయి. అందుకే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని వ్రాయబడినది. అవును, మనలో చాలామంది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. కానీ దేవుడు సమస్తమును జరిగించుటకు శక్తివంతుడు. ఆయన మీ ఎడల బలహీనుడు కాడు, కానీ మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. మరి నీవు దేవుని శక్తితో నింపబడుతున్నావా? నీకు ప్రతిదినం దేవునితో అన్యోన్య సహవాసం ఉందా? నీ బలహీనతల యందు దేవుని శక్తిని అనుభవిస్తున్నావా? పరీక్షించుకో.